ధర్మార్థ కామమోక్షాణం యస్యైకోపి న విద్యతే అజాగళస్తనస్యైవ తస్య జన్మ నిరర్థకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో, విఖనో మునీంద్రుల వారు చెప్పినట్టుగా సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాత్ నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్ అంటారు. ఆ మార్గాన్ని ఎంతో చక్కగా గురువుల వద్ద తెలుసుకొని భగవత్ కైంకర్యాన్ని మనం చేయాలి. అలా గనక ఆరాధన మనం చేసినట్లయితే ఉత్తమ ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చును. ఆ భగవత్ కైంకర్యమే సకల మానవాళికి కూడా ఉత్తమమైనటువంటి ఫలదాయకమైనటువంటి మోక్షహేతువు అని కూడా చెప్తూ ఉన్నారు. కనుక ఆరాధన చేయాలి. భగవత్ కైంకర్యంతో పాటుగా ఒక్కసారి మానవ జన్మ ఎత్తి మనం పుట్టాము అంటే ధర్మం ఉంటుంది. ధర్మో హి ఏకో అధికో విశేష ధర్మేణ హీన పశుభిస్ సమాన అంటారు. సకల ప్రాణులన్నీ కూడా ఉన్నాయి ఈ భూమి మీద. పశుపక్ష్యాదులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ పశుపక్ష్యాదులు వేటికి కూడాను అవి ఆకలేస్తే ఆహారాన్ని తీసుకుంటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి. వాటికి జనన మరణాదులు ఉన్నాయి. మరి మానవులైనటువంటి మనకు జనన మరణాదులు ఉన్నాయి, మనకు ఆకలి దప్పికలు ఉన్నాయి, మనకు నిద్ర వస్తోంది. కానీ మరి వాటికి మిగతా ప్రాణులకి మనకు ఉన్న భేదం ఏమిటి? ఏదైనా ఉందా? లేకపోతే అన్నీ ఒకటేనా? అలా కాదండి. మానవ జన్మ వీటన్నిటికన్నా గొప్పది అన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. ఎందుకు దుర్లభము? వాటికి ఆకలి అవుతోంది, వాటికి నిద్ర వస్తోంది, మనకు కూడా అదే జరుగుతోంది. అవి పుడుతున్నాయి, గిడుతున్నాయి, మనం కూడా పుడుతున్నాం, గిడుతున్నాం. ఏమిటి విశేషం అంటే ధర్మో హి ఏకో అధికో విశేష. ధర్మము ఉన్నదయ్యా. మిగతా ప్రాణుల వద్ద ధర్మం లేదు. వాటికి ధర్మశాస్త్రాలు లేవు. ఈ విధంగా ధర్మాన్ని పాటించాలి అని చెప్పి ఆయా ప్రాణుల యొక్క విషయాలు లేవు. కానీ మనకున్నాయి. మానవుడుగా పుట్టిన తరువాత ఖచ్చితముగా ధర్మం ఉంటుంది. ధర్మము కనుక నీ దగ్గర లేదో ధర్మేణ హీనః పశుభిస్ సమానః. మనం కూడా పశువులమే లెక్క, మనిషి కాదు. కనుక ధర్మం ఉండాలి. ధర్మంతో పాటుగా ఇంకా ఏమేమి ఉండాలో చెప్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షాణం యస్యైకోపి న విద్యతే. ధర్మాచరణ ఉండాలి, అర్థ సంపత్తి ఉండాలి, అదే విధముగా మోక్షము కోసము ఇచ్చ ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, మోక్షేచ్ఛ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం మనిషి అవుతాము. లేకపోతే ఈ మానవ జన్మ నిరర్థకం. ధర్మాచరణ లేకపోయినా, అర్థ సంపత్తి లేకపోయినా, ముఖ్యముగా మోక్ష జిజ్ఞాస అనేటువంటిది లేకపోతే ఈ మానవ జన్మ నిరర్థకము అంటున్నారు. ఆ నిరర్థకము కూడా ఎలానో ఒక ఉదాహరణ చెప్తున్నారు. అజాగళస్తనస్యైవ తస్య జన్మ నిరర్థకం. మేకకు మెడ కింద ఒక చిన్న గంటలాగా ఒకటి ఊగుతూ ఉంటుంది. దాని జన్మ ఎందుకో అసలు అర్థం కాదు. అజాగళస్తనస్యైవ. మేక యొక్క గొంతు కింద ఊగులాడుతూ ఉండేటువంటి ఆ గంట యొక్క జన్మము ఎందుకో ఏమాత్రము ఎంతగా ఆలోచించినా కూడా మనకు అర్థం కాదు. అదేమైనా తర్వాత సంతానానికి ఉపయోగపడుతుందా? స్తనముల వలె క్షీరాన్ని స్వీకరించడానికి కాదు. పోనీ దీనికి ఏదైనా దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? అది కూడా లేదు. ఏ విధంగా అయితే అజాగళమునందు ఉన్నటువంటి ఆ స్తన భాగము నిరర్ధకముగా ఉన్నదో, ధర్మార్థ కామమోక్షాలు లేనటువంటి రోజున ఈ మానవ జన్మ కూడా దాని వలె నిరర్ధకముగా ఉంటుంది. ఉందంటే ఉంది అంతే. దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. కనుక ప్రయోజనవత్తుగా మన జీవితం ఉండాలి, ప్రయోజనముతో కూడుకొని మన జీవితం ఉండాలి అంటే ఖచ్చితముగా ధర్మాచరణ, అర్ధ సంపత్తి, మోక్షేచ్ఛ ఇవి ఖచ్చితముగా ఉండి తీరాలి.
ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా ఈ మానవ జన్మ నిరర్థకం. అసలు మూడు లేకపోతే ఇక చెప్పడానికి వర్ణన కూడా ఏమీ లేదు. కనుక మనందరం కూడా నిరర్థకమైనటువంటి జన్మాన్ని కాకుండా ఎంతో గొప్పదైనటువంటి స్థిరమైనటువంటి సార్థకమయ్యేటువంటి జన్మాన్ని మనం గడపాలి అని అనుకుంటే మాత్రం ధర్మార్థ కామమోక్షముల యందు చక్కనైనటువంటి స్థితిని మనందరం కూడా పొంది తీరాలి. కాబట్టి ఆ నిరర్థకమైనటువంటి జన్మ కాకుండా సార్థకమయ్యేటువంటి జన్మని గడిపేటువంటి స్థితి ధర్మ మార్గంలో మనందరికీ కూడా అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి కోరుకుంటూ, గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Now